నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో రైతుల యొక్క బాధలు పట్టించుకునేటటువంటి వ్యక్తే లేడు. ఎందుకు చెప్తున్నానంటే, అనకాపల్లిలో ఒక రైతు యొక్క ఇల్లు తగలబడిపోతే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు తగలబడిపోతే దాని మీద కలెక్టర్కి అర్జీలు ఇచ్చిన రోజుల తరబడి తిరుగుతున్న న్యాయం చేయడం లేదు అనే ఉద్దేశంతో కలెక్టర్ బంగ్లా ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అంటే మనసు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఉండేది ప్రజా సమస్యలు తీర్చడం కొరకే కదా. ఇల్లు తగలబడిపోయింది అని అర్జీలు పెడితే స్పందించడానికి కూడా కరువైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఎందుకు అంత నిర్లక్ష్యం అధికారుల్లో? అధికారం కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకుంది దేనికి? ఉద్యోగాల్లో నిలబడింది దేనికి? ప్రజలకి సేవ చేయడానికే కదా. అమాయకమైనటువంటి ప్రజలు అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? పని బాట లేక వెళ్తారా? లేకపోతే వాళ్ళు తిన్నది అరక్కెళ్తారా? లేదు కదా. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికే కదా. ఆ సమస్యలు తీర్చడానికి కూడా మీకు సమయం లేదా? ఇప్పుడు ఆ రైతు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అతనికి ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత కఠినంగా తయారవుతున్నారు అధికారులు? దీని మీద ప్రభుత్వం స్పందించాల. ఇదే కాదు, అనేక చోట్ల. అంతెందుకు మొన్న గాలివీడుగు సరౌండింగ్లో కడప జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే డిప్యూటీ సీఎంఏ దాని మీద స్పందించిండు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు. దాని మీద నిజానిజాలు నిగ్గుదేల్చాలా, తప్పెవరిది ఒప్పెవరిది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి ఏమైనా న్యాయం జరిగిందా? అదేవిధంగా ఇప్పుడు ఈ రైతు ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు తగలబడిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఏ ఒక్క అధికారైనా స్పందించిందా? జిల్లా స్థాయి అధికారి కలెక్టరు స్పందించలేదంటే, ఆత్మహత్య దాకా పోయినాడు అంటే ఎంత విరక్తి కలిగి ఉంటాడు? ఈ పాపం ఎవరిది? ఈ నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వానిదా? అధికారులదా? ప్రజలు ఎలా పోతే మనకెందుకులే అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఒక్కసారి ఆలోచించుకోండి ప్రభుత్వ పెద్దలారా.